అనాథ ప్రజలకు ముఖ్యంగా నందిగామ గ్రామ ప్రజలు, నందిగామ మండల ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం మన అనాథనగరం జగనన్న కాలనీకి సంబంధించిన వరద పోటెత్తిన వరద ఇదంతా. మీరు చూస్తే మొత్తం అనాథనగర్ గ్రామం, ఎస్సీ కాలనీ, దాని తర్వాత ఓసీ కాలనీ, ఇటు మొత్తం జగనన్న కాలనీ. మన రీసెంట్గా ఇల్లు బాగా పెట్టుకున్నారు, కానీ ఇక్కడ ఉన్న ప్రజల మొత్తాన్ని మన పునరావాస కేంద్రాలకు తరలించారు. ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. ఈ వరద ముప్పు కారణంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజలందరినీ ముందుగా భద్రతా స్థలాలకు పంపించేసింది. అలాగే ఎన్డీఆర్ఎఫ్ సంస్థలను రెడీగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు మీరు చూస్తున్న వరద మొత్తం ఇది వాగు కాదు, ఇది మొత్తం పొలాల్లోంచి వచ్చిన వరద. దయచేసి ఈ వరద ముప్పు తగ్గాక ఈ పంట నష్టపోయిన రైతులందరికీ మీరు తగిన న్యాయం చేస్తారని మన నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే సంగీత సోనియా గారిని విన్నవించుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మీరు సిమెంట్ రోడ్డు, ఇది కాలనీకి వేసిన సిమెంట్ రోడ్డు. ఇది చిన్న వరద వచ్చినా పెద్ద వరద వచ్చినా ఇలాగే మునిగిపోతూ ఉంటుంది. దీనికి కూడా ఏదైనా ప్రత్యామ్నాయం చూడాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీ అనాథనగరం జనసేన పార్టీ రాజవంశీ.